రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకి వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావటానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావటానికి వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో నార్మల్గా చూస్తే గుండెపోటు హార్ట్ అటాక్ ఏ సమయంలో జనరల్గా ఎక్కువ వస్తుంది అనేది చూస్తే ఉదయం 4 గంటల నుంచి పొద్దున 10 గంటల మధ్యలో ఈ 6 గంటల వ్యవధిలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఎందుకని ఇలాగా 4 నుండి 10 గంటల మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే మన శరీరంలో కొన్ని హార్మోనల్ మార్పులు ఉంటాయన్నమాట. అంటే మన సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే మన శరీరంలో నార్మల్గా కార్టిసాల్ లెవెల్స్, క్యాటకాలమిన్ లెవెల్స్ ఇలాంటి హార్మోన్స్ ఈ సమయంలో ఎక్కువ ఉంటాయి 4 నుండి 10 గంటల మధ్యలో. సో ఈ క్యాటకాలమిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం పెరగటం, మన బాడీలో క్లాటింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండటం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ కారణంతో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయండి. కామన్గా కనిపించేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏ వ్యక్తి అయినా 6కో 7కో నిద్ర లేగడం అనేది ఉందనుకోండి, తెల్లారిగట్ట 4 లేచేసి ఇలా వెళ్ళి కుర్చీలో కూర్చుని లేకపోతే పద్దదాకా బాత్రూమ్కి వెళ్ళటం కానీ, కొంచెం ఎక్కువ చెమట పడుతున్నట్లు అనిపించినా, అన్ఈజీనెస్గా అనిపించినా, వికారంలాగా అనిపించినా, ఇలాంటి లక్షణాలు కనుక మన కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కనిపించినప్పుడు మనం వెంటనే అప్రమత్తం అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఛాతీలో భారంగానో లేకపోతే నొప్పిగానో మంటగానో ఇలా అనిపించినప్పుడు సార్బిట్రేట్ టాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టుకుంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పెట్టుకుని వెంటనే హాస్పిటల్కి రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది పెట్టేసుకున్న వాళ్ళే తగ్గిపోద్దులే అని చెప్పి అలా వదిలేయటం కాకుండా హాస్పిటల్కి వచ్చి ఒకసారి పరీక్ష చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రలో వచ్చే గుండెపోటుని మనం తగ్గించుకోవడానికి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అందులో ఏంటంటే ఒకటి ఎర్లీగా డిన్నర్ చేయటం, అండ్ తిన్న తర్వాత కనీసం మనం పడుకోవడానికి 3 గంటల గ్యాప్ ఉండటం. రెండోది రాత్రిపూట ఆల్కహాల్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం, స్మోకింగ్ మానేయటం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్లీస్ట్ కనీసం 6 to 8 hours ఆఫ్ ప్రశాంతమైన నిద్ర ఉండటం కూడా చాలా అవసరం అనమాట. సో వీటితో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ ఎవరైనా ఉన్నవారైతే వారికి నైట్ టైంలో బీపీ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోవాలనుకుంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే 24 గంటలు బీపీ రికార్డింగ్ అలాంటివి చేసుకోవడం ద్వారా కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్ అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ గురక ఉన్నవారిలో ఒకసారి పరీక్ష చేసుకుని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవటం ద్వారా ఈ రాత్రిపూట వచ్చే హార్ట్ అటాక్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.